హలో ఎవ్రీవన్, నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో గాయ్స్, ఈరోజు వీడియోలో మా మమ్మీ అయితే నా కోసం యమ్మీ అండ్ టేస్టీ బ్రింజాల్ ఫ్రై అంటే వంకాయ ఫ్రై అనేది తయారు చేశారండి. ఇది వచ్చేసి పప్పులోకి వడ్డించుకున్నాను అనమాట. నేనైతే పప్పు కూడా తయారు చేశారు. అండ్ మీకు ఇన్ కేస్ కానీ పప్పు లేదు అనుకుంటే మీరు నార్మల్గా రైస్తో పాటు ఈ ఫ్రై తినొచ్చండి. సో చాలా టేస్టీగా సింపుల్గా ఉంటుంది అనమాట ఈ ఫ్రై అయితే. సో నేను కానీ బెంగళూరులో ఉన్నప్పుడు ఏం చేస్తాను, నాకు కుక్ చేసుకునే టైం లేదు, ఫాస్ట్గా అయిపోవాలి అన్నప్పుడు ఇలా సింపుల్గా బ్రింజాల్ ఫ్రై అనేది తయారు చేసేసుకుంటాను. అండ్ అలాగే వైట్ రైస్ పెట్టేసుకుంటాను. సో సింపుల్ గా టేస్టీగా ఈ బ్రింజాల్ ఫ్రైతో రైస్ తిని అండ్ అలాగే కర్డ్ రైస్ కూడా తింటానండి. సో చాలా సింపుల్ గా ఉంటది అనమాట. సో ఎవరైతే నాలాంటి బ్యాచిలర్స్ ఉన్నారో, సో టైం ఉండదు కుక్ చేసుకోవడానికి అని చెప్పేసే వాళ్ళకి సో చాలా మంచి రెసిపీ అనమాట. సింపుల్, క్విక్ అండ్ హెల్దీ రెసిపీ అనమాట బ్రింజాల్ ఫ్రై అనేది. దట్ టు టేస్టీ అనమాట. సో గాయ్స్, ఈ రోజు వీడియోలో మీకైతే నేను మా మమ్మీ కలిసి బ్రింజాల్ ఫ్రై రెసిపీ అనేది సింపుల్గా చూపించబోతున్నాను అనమాట. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో గాయ్స్, ఫస్ట్ వచ్చేసి మా మమ్మీ కడాయి పెట్టారండి. కడాయి పెట్టేసి 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేశారనమాట. అండ్ అలాగే వంకాయలు అనేవి కట్ చేసేసి ఉంచారనమాట చిన్న చిన్న పీసెస్ లాగా. వాటర్లో వెయ్యాలండి, ఎందుకంటే బ్రింజాల్ కలర్ మారిపోద్ది అనమాట. మీరు వంకాయ ముక్కలు కట్ చేసి అలా ప్లేట్లో గాలికి పెట్టేశారనుకోండి, నల్లగా అయిపోతాయి. సో మీరు అలా వాటర్లో వేసి ఉంచితే కలర్ అనేది మారకుండా ఉంటుంది. సో మీకు ఎన్ని కావాలో అన్ని బ్రింజాల్ చిన్నగా కట్ చేసేసుకుని మీరు వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసేసి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. సో యాక్చువల్గా మనకి ఇలా ఆయిల్లో బ్రింజాల్ అనేది బాగా ఫ్రై అయిపోతే ఇంకా ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అనమాట. చాలా సింపుల్గా 4 ఐటమ్స్తో, ఇంట్లోనే ఉండే 4 ఐటమ్స్తో, లైక్ బ్రింజాలు, ఆయిల్, సాల్ట్, కారము అండ్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కూడా మంచిదండి హెల్త్కి. సో పసుపు కూడా యాడ్ చేసుకుంటే చాలా మంచిది. సో 5 ఐటమ్స్తో చాలా సింపుల్గా మీరు 5 to 6 మినిట్స్లో, మ్యాక్సిమం 10 మినిట్స్లో మీరైతే ఫ్రై అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చండి. ఎందుకంటే ఫ్రీక్వెన్సీ కొంతమంది అయితే లో ఫ్లేమ్ పెడతారు, కొంతమంది మీడియం ఫ్లేమ్ పెడతారు, కొంతమంది హై ఫ్లేమ్ పెడతారు. సో మీ ఫ్లేమ్ ఫ్రీక్వెన్సీని బట్టి మీకు 5 to 10 మినిట్స్ అనేది కుక్ అవుతుంది అనమాట, ఫ్రై అవుతుంది. సో మీరు చూస్తే బ్రింజాల్ అనేది ముందుతో కంపేర్ చేస్తే కొంచెం కలర్ అనేది చేంజ్ అయింది కదా. సో ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి. ఎలా అంటే గుజ్జులాగా అయిపోవాలన్నమాట మన బ్రింజాల్ అనేది. సో ఏంటి అంటే రైస్లోకి బాగా మిక్స్ అయ్యేలా మనకి బాగుంటుంది అనమాట. సో మీరు ఫ్రై చేసే కొలది మన బ్రింజాల్ అనేది కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటేస్తుంది. మీరు చూస్తే కింద స్టిక్ అయిపోతుంది మన కడాయికి. సో అలా ఉండకుండా మీరు మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో చూసారా, ఆల్మోస్ట్ మనకి 80% అనేది ఫ్రై అయిపోయింది. ఇంకొక 1 మినిట్ ఫ్రై చేస్తే మనకి ఇంక దగ్గరికి అయిపోయినట్టే. సో గైస్, చూసారా మనకైతే బ్రింజాల్ బాగా దగ్గరికి అయిపోయింది కదా. ఇప్పుడు మనం సరిపడా కారము అండ్ అలాగే ఉప్పు, పసుపు కూడా వేసుకుని ఇంకా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కారానికి పచ్చివాసన పోకుండా ఉండాలి అంటే అది కూడా ఒకసారి ఫ్రై అయితే చాలా బాగుంటుందండి. సో మీ టేస్ట్కి సరిపడా మీరు సాల్ట్, చిల్లీ పౌడర్ అండ్ అలాగే టర్మరిక్ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోండి. సో ఫైనల్గా మనకైతే బ్రింజాల్ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సింపుల్గా 4 to 5 ఐటమ్స్తో బ్రింజాల్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా మమ్మీ ఇంకా బీరకాయ పప్పు కూడా తయారు చేశారనమాట. సో నేనైతే పప్పులోకి తిన్నానమాట. ఇంకా నెయ్యి కూడా వడ్డించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ వంకాయ ఫ్రైలో కూడా మీరు గీ వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది అనమాట. నా మీల్ అయితే నేను ఎంజాయ్ చేశాను. సో గాయ్స్, మీకైతే ఈరోజు వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో మీకు కానీ మా రెసిపీ నచ్చినట్లయితే, మా సింపుల్ రెసిపీ నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి గైస్. మీరు అలా యాక్టివేట్ చేసుకుంటేనే మా వీడియోస్ రిలేటెడ్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా అన్ని వీడియోస్ వాచ్ చేయగలిగే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.